హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనండి మీ దుర్గా భవానిని. ఇదిగో చూడండి, ఈరోజు మా స్టూడెంట్ పాలు చివరి నుంచి వేసేస్తున్నాను అని అనేసి అంటుందండి. అది చివరి నుంచి కదమ్మా అనేసి నేను ఈ ఈ రకంగా వేయాలి పాలు, ఇంత డిస్టెన్స్ తీసుకోవాలి అని నేను మా కొలత చెప్పానండి లెక్క. ఇగో చూడండి ఒకసారి మనం పాలు వేసేటప్పుడు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నది చూడండి. ఒకసారి జాన తీసుకోవాలండి. జాన ఒక ఇదిగో జాన బెత్తెడు తీసుకుని మనం పాలు స్టార్ట్ చేయాలండి. చూడండి, జాన బెత్తెడు వదిలేసిన తర్వాత మీరు పాలు స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి, నీట్గాను. ఇదిగో చూడండి, నేను జాన బెత్తెడు వదిలేసాను, పాలైతే స్టార్ట్ చేస్తున్నాను. సైడ్ చూపించి నన్ను కూడా చూపించే. చూడండి, మనము ఇలాగ వదిలేసి కుడితే బాగుంటుందండి. సరేనండి, ఇలా మొత్తం చీర కుట్టుకుంటే మంచిగా నీట్గా సింపుల్గా ఉంటుందండి. తెలియక చాలామంది ఆ చివరి నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. అలా స్టార్ట్ చేయకూడదు. సరేనండి, ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియదు. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. ఓకే, బాయ్ బాయ్. మీ దుర్గా భవాని.